నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కల్తీ మద్యం అంశం తెర మీదకి వచ్చినప్పుడు జోగి రమేష్ గారు ఎవరు అడగకుండానే టెంపుల్కి వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ కి నేను సిద్ధం చేసుకోండి అని చెప్పి సవాల్ విసిరారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అది. అయితే ఇప్పుడు కల్తీ మద్యంలో ఆయన ప్రమేయం ఉంది అని చెప్పి అధికారులు అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అధికారులు ఆధారాలు ముందు పెట్టి అడిగినా కూడా ఆయన నోటి నుంచి ఎటువంటి సమాధానం రావట్లేదంట. మరి అప్పుడు డిమాండ్ చేసినటువంటి లై డిటెక్టర్ టెస్ట్ చేయమని ఇప్పుడు ఎందుకు ఆయన డిమాండ్ చేయట్లేదు అంటే జోగి రమేష్ గారు తప్పు చేశారా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారండి. అయితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, మనం గత నుంచి ఏవైతే వైసీపీ నాయకులు చెప్తున్నారో అదే చెప్తున్నారు అంటున్నారు. మరి ఏంటి అప్పుడేమో లై డిటెక్టర్ టెస్ట్ చంద్రబాబు వస్తాడా, లోకేష్ వస్తారా, ఎవరు వస్తారో రండి అని సవాల్ విసిరారు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన కనీసం లై డిటెక్టర్ టెస్ట్ తీసి పక్కన పెడితే అధికారులు అడిగే నార్మల్ క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? జోగి రమేష్ అంటేనే చాలా కామెడీగా అనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా అంటే అంతకుముందు తండ్రి కొడుకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ విధంగా అవినీతి చేశారంటే ఈ రోజున అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జోగి రమేష్ బ్రదర్స్, రమేష్, రాము, మరి అటు చూస్తే పిన్నెల్లి బ్రదర్స్, ఈ విధంగా వీళ్ళు కూడా దీంట్లో ముప్పిడి అవినాష్ అను ఇంకో అతను వాళ్ళు కూడా బ్రదర్స్ ఉన్నారు ఈ మద్యం కుంభకోణంలో. అట్లాగా అన్నదమ్ములు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా వీళ్ళ అవినీతి కొనసాగించారు. సరే, ఇవన్నీ ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటున్నారు అనుకుంటే ఎన్నో రకాలుగా ఎగిరెగిరి వీరంగా వేసేసి జోగి రమేష్ మామూలుగా అంటే ఏంటయ్యా బాబా అంత మంచి ఆయన్ని ఆ విధంగా అపనిందేసేశారు అన్నట్లు చేశాడు. మరి అంతే కదా పాపం. అంతా అసలు అతను యాక్చువల్లీ క్రిస్టియానిటీ తీసుకున్న వ్యక్తి. ఆయన జనాలను నమ్మించడం కోసం కనకదుర్గ గుడికి వచ్చి అరచేతుల కర్పూరం వెలిగించి చాలా హడావుడి చేశాడు, శాపనార్థాలు పెట్టేశాడు. ఇంకేముంది, కూటమి ప్రభుత్వం అట్లాంటిది ఇట్లాంటిదని మాట్లాడాడు. సరే, నిజమే, అవన్నీ నిజమే, నువ్వు మంచివాడివి, బుద్ధిమంతుడివి, సౌమ్యుడివి, నీకు ఎటువంటి అవినీతి తెలియదు. మరి ఈ రోజున ఆధారాలు చూపిస్తున్నారుగా, మరి వాటి గురించి నువ్వు మాట్లాడాలి కదా. అవేంటో అసలు సంబంధం లేనివి నాకు చూపిస్తున్నారు అనుకున్నా నేను మర్చిపోయానని చెప్తున్నాడు ఆయన. ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏంటి బ్యాంక్ అకౌంట్ నుంచి తనకు ట్రాన్స్ఫర్ చేసింది ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావుకి. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలే అంటే వాళ్ళు ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఇదిగో ఉన్నాడు, అదిగో నారా లోకేష్తో ఉన్నాడు, పవన్ కళ్యాణ్తో ఉన్న ఫోటోలు కూడా తీసుకొచ్చి ఏదో రకరకాలుగా చేశారు. మరి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడితే మరి దాంట్లో ఎన్ని విధాలుగా వీళ్ళు డబ్బులు పంపించారు, పెద్ద మొత్తంలో మీకు వచ్చిన అమౌంట్ ఏంటి, ఇవన్నీ అడిగితే వాళ్ళకి ఏమో ఎందుకు పంపించాం అంటే వాళ్ళ ఫోన్లో వాళ్ళే ఎందుకు పంపించారో తెలియని పరిస్థితి అనమాట. ఏమనాలి వీళ్ళని? ఈ రాము సోములాగా ఈ రమేష్ రాముని ఏం చేయాలి? ఆయన టెంపుల్లో చేసిన ప్రమాణం అంతా అబద్ధం అంటారా? అలా అయితే హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే జోగి రమేష్. నువ్వు నీ గ్రామ ప్రజలు, నీకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నువ్వేంటి అనేది. నువ్వు ఇంట్లో దీపం వెలిగిస్తావా, దేవుడు ఫోటో పెడతావా? లేదు. మరి ఎవరిని మోసం చేయడానికి నువ్వు విజయవాడ కనకదుర్గ ఆలయానికి వచ్చి నువ్వు అలాంటి ప్రమాణం చేస్తానని చెప్పి ఆ రోజున మరి హారతి కర్పూరం వెలిగించి ఎవరిని నమ్మించడానికి చేశావు? అంటే కేవలం ప్రజల్ని మోసం చేయటం, అబద్ధాలు పలికి నమ్మించటం, ఈ విధంగా అడ్డగోలుగా దోచేసుకున్నారు మీరు. ఈ రోజున అబద్ధాలు చెప్తున్నారు అంటే మీరు దేనికైనా రెడీగా ఉన్నారనమాట. మరి ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలి? ఆ రోజున ఎంత ఎగిరెగిరి ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చూసామా ఏ విధంగా అరిచాడు? ఒక్కొక్కరు అంత తేలుస్తాను, మీ ఆఫీస్ ఎదురుగా నేను ఇల్లు తీసుకొని ఉంటాను అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇంప్లీట్ పిటిషన్ వేశాడు వాళ్ళ మీద, తోటి నిందితుల మీద. అక్కడ వాళ్ళ పిటిషన్ వాళ్ళది ఏదైతే కొనసాగకుండా ఈయన అడ్డు వేసినట్టు ఈ పిటిషన్ ని. దీని గురించి అక్కడ జడ్జి గారు కూడా ఒక్కసారిగా హవాక్ అయ్యారంట. ఎప్పుడు కూడా నేను న్యాయ చరిత్ర చూసి ఎరుగులేమో, ఎందుకంటే సహనిందితుడు వీళ్ళ గురించి ఈ విధంగా ఇంప్లీట్ పిటిషన్ వేయటం అనేది. మరి వీళ్ళు, వీళ్ళ చరిత్ర, వీళ్ళు అక్కడున్న ఏదైతే ఈ పోలీసు వ్యవస్థను కూడా సవాలు విసరటం దొంగలయ్యుండి. వీళ్ళు చెప్పేది మళ్ళీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా మాట్లాడతారు. మరి పాపం ఈ ఎవరైతే వాళ్ళ లాయర్ గారు, మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మరి వీటికి ఏం సమాధానం చెప్తారు వీరు? అన్ని కూడా కనిపిస్తున్నాయి కదా. 18 సార్లు ఫోన్లు మాట్లాడినట్లుగా రాము నుంచి జనార్దన్ రావుకి కాల్ లిస్ట్ ఉంది. మరి ఎందుకు మాట్లాడావంటే సరైన సమాధానమే లేదు. వీళ్ళంతా కూడా మౌనం పాటిస్తున్నారు. మౌనం దేనికి అర్థం? మౌనం అర్ధాంగీకారం అంటారు, అంటే సగం ఒప్పుకున్నట్లేదనమాట అక్కడ. మరి అంతే, చెప్పలేక పూర్తిగా దాన్ని సైలెంట్ అయిపోతున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మౌనం అర్ధాంగీకారం అని. ఈ రోజున దీంట్లో ఈ వీళ్ళ మౌనం అర్థం నేను సగం ఒప్పుకుంటున్నాను దీంట్లో అని చెప్పి చెప్తున్నట్లే ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు గతంలో విర్రవీగుతూ వేల కార్లు వేసుకొని కరకట్ట మీద నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొమ్మికి వచ్చిన ఈ వ్యక్తి ఈ రోజున అతను ఎవరినో డబ్బుకు ఆశ చూపెట్టి నువ్వు ఆఫ్రికా వెళ్ళి డిస్టిలరీ పెట్టుకో, చక్కగా 3 కోట్లు ఇస్తానని చెప్పి ఒక ప్లాన్ వేసి, ఇదిగో ఇక్కడ నువ్వు మద్యం తయారు చేయి, నేను చెప్పినప్పుడు నువ్వు పారిపో, అదిగో ఆ టీడీపీకి సంబంధించిన వ్యక్తి మీద దీన్ని జయచంద్రారెడ్డి మీద తోసేద్దాం, నారా చంద్రబాబు నాయుడే ఈ మద్యం సరఫరా చేపిస్తున్నాడని చెప్పి పెట్టేద్దాం. అది వాళ్ళది అంతకుముందు వేసుకున్న ప్లాన్. కానీ
వీళ్ళకి ఆ పాపం బెడిసి కొట్టింది అనమాట. ఏం చెయ్యాలి అనే లోపుగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయిపోయారు. ఏ విధంగా ఎంటర్ అయ్యారు? వీళ్ళు ఎంటర్ చేద్దాం అనుకున్నారు, ఆయన ఎంటర్ అయ్యాడు. ఏం చెప్పాడు అనంటే, ఇదిగో ఇది ఎవరు చేశారు, ఎవరు ఇంకా వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కనిపెట్టిందే, కూటమి ప్రభుత్వం వీళ్ళు చేస్తున్నది, కానీ కూటమి ప్రభుత్వమే తయారు చేస్తుందని చెప్పుకోవడం వీళ్ళ అవివేకం. మరి ఇలాంటివన్నీ కూడా ఈ రోజున జోగి రమేష్, వాళ్ళ తమ్ముడు రాము నేను జైలు నుంచి ఎలాగో బయటికి రానని ఫిక్స్ అయిపోయారంటారా? ఏదో నన్ను నెల్లూరు నుంచి విజయవాడకి తరలించండు, విజయవాడ నుంచి నెల్లూరు జైలుకు తరలించండు అని జడ్జి గారిని అడిగారు అని వార్తలు వస్తున్నాయి. అవును, పిచ్చ కామెడీ ఇదైతే అసలు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఎవ్వరికి కూడా ప్రాపర్గా అరెస్టులు కానీ ఎక్కడ కూడా న్యాయంగా ఇదిగో మేము ఈ పని చేశామని కానీ ఎప్పుడు లేదు. అన్యాయంగా అవినీతిగా అరెస్టులు చేయటం, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించడం, ఇళ్లు ధ్వంసం చేయటం, అర్ధరాత్రి అపరాత్రి తలుపులు పగలగొట్టి గోళ్లు దూకి అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజున 164 సీట్లు కూటమి ప్రభుత్వం ఉంది కదా, దాంట్లో ఉన్న టీడీపీకి సంబంధించిన వ్యక్తులందరి మీద కేసులు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారితో సహా వీళ్ళు ఈ రోజున అరుస్తున్నారు కదా ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేసి. అవన్నీ వీళ్ళు పెట్టినాయే. మరి ఈ రోజున చూస్తే మీరు అంటున్నట్లుగా ఈయన ఎందుకు వేరే జైలుకు పంపించమన్నాడంటే, పాపం దూరం అయిపోయిందంట, అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నానంటే జడ్జి గారు చెప్పారంట, బాబు ఈ అవినీతి పరులతో జైలు నిండిపోయింది, అక్కడ ఖాళీలు లేవు, నువ్వు అక్కడే ఉండని. ఇలా ఉండిద్ది వీళ్ళ చరిత్ర. వీళ్ళు అవినీతి పనులు చేసి నీతులు చెప్తూ ఇంకా వీళ్ళు సవాళ్లు విసరటం, తిరిగి మళ్ళా రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేదు, ఎప్పుడు కూడా రాజసంగా వీళ్ళు ప్రవర్తించింది లేదు, అన్ని అబద్ధాలు చెప్పటం. ఇదిగో ఇలా సైలెంట్ గా ఉండిపోయారంటే సగం ఒప్పుకున్నట్లు అనేది మాత్రం క్లారిటీ. కాబట్టి జోగి రమేష్ గారు వాళ్ళ తమ్ముడు ఇంకా ఫిక్స్ అయిపోయారు, ఇంకా ఇక్కడే ఉండిపోతాం, మేమైతే బయటికి వచ్చేది లేదు, చచ్చేది లేదు అనేది మాత్రం అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.